హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు చాలా ఒక అద్భుతం జరిగినట్టుగా ఉంది ప్రపంచం నిండా. మీసాల పిల్ల కంప్లీట్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఆ వీడియో చూసి మొత్తం ట్విట్టర్ అంతా పేలిపోయిందనమాట. అవతల ఇన్స్టాగ్రామ్ కానీ అవతల ట్విట్టర్ కానీ రిలీజ్ అయిన తర్వాత అసలు ఇన్ని లక్షల వ్యూస్, ఇంత ఒవేషను ఒక పాటకు రావడం అన్నది ఈ మధ్య రోజుల్లో మనం చాలా తక్కువ సందర్భాల్లో చూసాం. దానికి ప్రధానమైన కారణం ఆఫ్కోర్స్ దీన్ని కొత్తగా చెప్పి ఆశ్చర్యపోయే అంత గొప్ప విషయం ఏమి కాదు ఇది. ఎందుకంటే గొప్ప విషయం అంటే ఇది అత్యంత సర్వసామాన్యమైన విషయం. మెగాస్టార్ చిరంజీవి గారి విషయంలో ఆయన పాట కానీ, ఆయన డ్యాన్స్ కానీ, ఆయన స్టెప్ కానీ, ఆయన స్మైల్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్లో ఏ రిఫ్లెక్ట్ అయినా, ఏ యాంగిల్ అయినా సరే మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ని ఈక్వల్గా ఒక రకమైన యుఫోరియాలోకి తోసేస్తుంది, ఫేవర్ వచ్చేస్తుంది. ది సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఫర్ మిసాల పిల్ల సాంగ్. అద్భుతమైన కంపోజిషన్ నిజంగా. అంటే సింపుల్ నొటేషన్ పాట అండ్ ఇన్స్ట్రుమెంటలైజేషన్ కూడా చాలా సింపుల్గా ఉన్నప్పటికీ చాలా ఆడిబుల్గా, చాలా చెవులకి ఇంపుగా, అంటే మనం అంటాం కదా ఆపాత మధురం శ్రావ్యమైన వీణుల విందుగా ఉంది ఈ మాటలన్నీ అంటాం కదా. ఆ విధంగా పాట చాలా బ్యూటిఫుల్ ట్యూనింగు, చాలా కామ్ సాంగ్ లాగా చేసాడు. కానీ బట్ దానిలో ఆ లిరికల్ వాల్యూ భాస్కర్ భట్ల క్రియేట్ చేసిన లిరికల్ వాల్యూ ఒక ఫెంటాస్టిక్ డెప్త్నిచ్చింది ఆ సాంగ్కి. మీరు గమనిస్తే కనుక మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల అంటే ఒక భార్య భర్త వాళ్ళిద్దరూ, లేదా మాజీ ఇల్లాల అని ఒక బిట్ ఉన్నది, మాట ఉన్నది అందులో. మాజీ ఇల్లాల క్రేజీ ప్రియురాల, అసలు నయనతారకి మెగాస్టార్ చిరంజీవి గారికి మధ్యలో వర్కౌట్ అయిన కెమిస్ట్రీ ఏంటి, అసలు అనిల్ రావిపూడి అనే ఈ మాంత్రికుడు ఏమి క్రియేట్ చేసాడు వాళ్ళిద్దరి మధ్య అన్న దాని మీద విపరీతమైన డిస్కషన్స్ జరుగుతున్నాయి, విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. మరి బీభత్సం అనమాట అన్ని రకాలుగా. అయితే అందులో ఇప్పుడు ఈ పాటకి ఎందుకు అంత వాల్యూ వచ్చిందంటే, ఒక చిరంజీవి గారు లాంటి ఒక హీరోయిన్తో పాడుతున్నప్పుడు తన హెల్ప్లెస్నెస్ని, తన తాలూకా ఇబ్బందిని, తను ఏ విధంగా లొంగిపోతున్నాడు ఆ పాటలో అనే ఒక పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ఆ పాటకి చాలా మంచి క్రేజ్ని పట్టుకొచ్చింది. అంటే ఎందుకంటే ఆయన పాటలన్నీ ఒక రేంజ్లో ఉంటాయి కదా ఎప్పుడును. బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఫ్యామిలీ ఆడియన్స్ యాస్పెక్ట్లో పాటను గెయిన్ చేయాలనుకున్న అనిల్ రావిపూడి తాలూకా ఆలోచన విధానం ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా తను ఆ పాటను డిజైన్ చేసుకున్నాడు. దానికి అంతే అద్భుతమైన లిరిక్ను కూడా భాస్కర్ భట్లు అందించి ఆ పాట తాలూకా ట్యూన్ బీమ్స్ క్రియేట్ చేసిన ఆ ట్యూన్ ఇవన్నీ ఫెంటాస్టిక్గా ఉండడం. మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. తర్వాత అసలు ఆ లొకేషను, ఆర్ట్ డైరెక్షను ఇవన్నీ, ఆ లొకేషన్ ఎంత బాగుందో చూడడానికి. అండ్ చిరంజీవి గారి స్టెప్పులు కానివ్వండి, లేకపోతే ఆ బ్యాలెన్స్ ఆయన చేసే, ఎందుకంటే ఇది ఒక టెక్నికల్గా కనుక మీరు మాట్లాడితే డాన్స్లో ఆయన మొదటి నుంచి ఇవాళ కాదు, ఏ రోజు ఆయన ఏ పాటకి డ్యాన్స్ చేసినా సరే దానిలో ఉన్న బ్యాలెన్స్ కానీ, లేకపోతే ఆ బాడీ లాంగ్వేజ్లో ఉన్న ఒక సెంబ్లెన్స్ అంటాం, అలాంటి ఒక ఫెంటాస్టిక్ యూనిక్ స్టైల్ ఏదైతే ఉంటుందో అది చిరంజీవి గారితో మనం ఏనాటి నుంచో అలవాటు పడి ఉన్నాము. ఆ అలవాటు పడి ఈ మధ్య మిస్ అవుతున్నామేమో అన్న ఫీలింగు, ఒక రకమైన విచారం చాలా మందిలో ఉంది. కానీ బట్ ఈ పాట అందరి కొరత తీర్చేసింది, అందరి ఆకలి తీర్చేసింది. పస్తు పడుకున్న అందరినీ ఒక్కసారి తట్టి లేపినట్టుగా ఈ పాట ఒక్కసారి ఒక బ్రీజ్ లాగా రావడంతో ఈ పాటకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. అండ్ ఆ పాటలో ఒక చోట అప్పారావు సుబ్బారావు అందరూ ఏట్లో కొట్టుకుపోతారని పాట బిట్ ఒకటి ఉన్నది. కానీ ఈ సినిమా వచ్చిన తర్వాత ఈ రోజుకే మనం ట్విట్టర్లో కామెంట్లు చూస్తే, అంటే ఈ రోజున ప్రజెంట్ డే జనరేషన్ ఆడియన్స్ కానివ్వండి, లేకపోతే ఆయనకి కన్వెన్షనల్గా వస్తున్న ఫ్యాన్ బేస్ కానివ్వండి, బాగా చదువుకుని కుర్రాళ్ళు, ఐటీ వరల్డ్ ఓవర్, ట్విట్టర్ అంటే ఈ వరల్డ్ ఓవర్ ప్లాట్ఫామ్ కాబట్టి అది ఎక్కడెక్కడి నుంచి పెడుతున్నారో, ట్వీట్లు ఎక్కడి నుంచి పెడుతున్నారో ఆయన తాలూకా ఆ ప్రెజెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఫెంటాస్టిక్గా ఉండడంతో అసలు అందరికీ పిచ్చెక్కిపోయింది. అఫ్కోర్స్ నయనతార ఈజ్ ఆల్వేస్ యాపిల్ ఆఫ్ ది ఐ కాబట్టి ఆవిడ ఉన్న ఆ సీన్స్, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఆ ఘర్షణపూర్వకమైన ప్రేమకు సంబంధించిన ఒక లవ్ ఎక్స్చేంజ్ అందులో ఆ పాటలో బాగా మిక్స్ అయ్యి
రాయడం జరిగింది కాబట్టి అంటే అఫ్కోర్స్ ది కాన్సెప్ట్ ఆఫ్ ది కంటెంట్ అదే ఆ సినిమాలో మరి వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి కెమిస్ట్రీ అన్నది రేపు మనం 2026 సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సందర్భంగా మనం చూస్తే కానీ మనకు తెలియదు. ఎందుకంటే అనిల్ రావిపూడి అలాగా ఉసిగొల్పి పురిగొల్పి అందరినీ కీ ఇచ్చి కిక్కిచ్చి వదిలేస్తాడు. అలాంటిదే ఈ పాటలో కూడా జరిగింది కాబట్టి ఆ పాటకి అంత అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. మోర్ ఇంపార్టెంట్లీ ఆ పాటలో ఉన్న చాలా మంచి పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ భార్యాభర్తకి మధ్యలో ఉండే ఒక గిల్లి కజ్జాల ఉండి లేకపోతే సూటిపోటు మాటలనండి లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఒక రకమైన తగువులు అనండి వీటన్నిటినీ ఎప్పుడు కూడా అవి ఎవర్గ్రీన్ కాన్సెప్ట్. అది ఈ రోజున కొత్తగా సరికొత్తగా మెగాస్టార్ చిరంజీవి గారి మీద ప్లే చేయడం అన్నది దాని మీద ఆయన మీద ప్లాన్ చేయడం అన్న దానికి ఆయన ఆల్రెడీ ఈజ్ ఏ అందరికీ ఆయనకి ఫ్యామిలీ ఆడియన్స్ బేస్ విపరీతం. అలాగే మాస్ ఇప్పుడు మాస్ అంటే భార్యాభర్తలు అన్న తర్వాత మాస్ క్లాసు ఉండవు కదా, అన్ని చోట్ల ఇళ్లలోని అలాంటి వాతావరణం దాదాపుగా ఉంటుంది కాబట్టి అందరూ విపరీతంగా కనెక్ట్ అవుతారు. అండ్ యూత్కి సంబంధించినంత వరకు చిరంజీవి గారు ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్లో ఆ కైండ్ ఆఫ్ లిటరేచర్కి లిరిక్కి ఆ కంటెంట్కి చిరంజీవి గారు యాక్ట్ చేయడం అంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడు శ్రీశ్రీ గారు రాసిన తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి ఆ మాట విన్నాం. కలకత్తా కాళిక నాలిక అని శ్రీశ్రీ గారు ఎప్పుడు రాసినట్టుగా రాసిన సందర్భం ఇప్పుడు మళ్ళీ కొత్తగా వినిపించింది అన్నమాట. కలకత్తా కాళిక నీ మేనత్ అయ్యేలా అని ఆ మాట అంటే గయ్యాళి భార్య అండ్ పాపం బతిమాలుకునే భర్త అనుకునే ఒక కాన్సెప్ట్ చాలా లవ్లీగా దానిలో పండింది ఆ పాటలో. అది ఆ పాటలో ఉన్న గొప్పతనం కాబట్టి ఆ పాటకి ఓవరాల్ రెస్పాన్స్ రావడం కానీ లేకపోతే ఓవరాల్గా అందరూ దాన్ని లైక్ చేసి లవ్ చేయడానికి ప్రధానమైన కారణం అది. వీటన్నిటిని ఆన్ ది టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ మెగాస్టార్ చిరంజీవి గారు అటువంటి సాంగ్ని ఎనాక్ట్ చేయడం అన్నది ఆయన అంటే ఆయనకి కొత్త, ఆయన మీద అలాంటి సాంగ్ చూడడం ఆడియన్స్ కొత్త. ఇది గతంలో చాలామందికి ఇలాంటివి మామూలుగా అయితే కామెడీ సాంగ్స్ కమెడియన్స్ మీద ఉండే పాటని తీసుకొచ్చి ఈ రోజున రెట్రో ఎఫెక్ట్ అని మనం కూడా నేను నా లాస్ట్ వీడియోలో చెప్పా. ఆ రెట్రో ఎఫెక్ట్ని బాగా డిజైన్ చేశాడు, బాగా ఆర్టికులేట్ చేశాడు అనిల్ రావిపూడి. అండ్ హీ నోస్ హౌ టు డెలివర్ గుడ్స్ అన్న దాని మీద తనకి చాలా మంచి పట్టు ప్రభుత్వం ఉన్నాయి అనిల్ రావిపూడికి. దాన్ని ఈ రోజున ఫుల్ స్కేల్లో వాడేశాడు చిరంజీవి మీద. అండ్ అందుకని ఆ పాటకి అంత కెక్కిచ్చింది పాట 100%. ఈ సినిమా గోదావరి గట్టు మీద పాట ఎలాగో ఈ పాట అంటే సంక్రాంతికి వస్తున్న సినిమాలో అది కూడా భాస్కర్ భట్లు రాసిద్దే. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ గతంలో ఉదిత్ నారాయణ గారు ఏ పాటలు పాడారో ఆ పాటలన్నీ పెద్ద హిట్లు చిరంజీవి గారికి. ఇప్పుడు అదే పరంపరలో అదే సంప్రదాయంలో అదే వరుసలో ఈ రోజున ఈ మీసాల పిల్ల పాట కూడా అంత పెద్ద హిట్ అవడమే కాదు ఈ సినిమాకి అది చాలా పెద్ద ప్లస్ అవుతుంది 100% అనే ఫీల్ని జనరేట్ చేసి చూసారు ఆ పాట. అది ఆ పాటలో ఉన్న మెరిట్ కానివ్వండి, ఆ పాటలో ఉన్న హై అంటారు కదా, ఆ హై కానీ గ్యారంటీగా అది థియేటర్లో చూస్తున్నప్పుడు ఆ సీక్వెన్స్లో ముందుకెళ్తున్నప్పుడు మనం చూసినప్పుడు అవి ఆ ఫీల్ ఇంకా క్యుములేటివ్గా ఉంటుంది. అంటే కలిసి కట్టుగా మొత్తం సినిమా అంతా మనం చూస్తున్నప్పుడు ఈ పాట ప్లేస్మెంటు, ఈ పాట ముందు సీన్స్ అన్నీ మనం ఊహించుకోదగ్గట్టుగా ఉన్నాయి, కానీ ఊహకి అందనట్టుగా కూడా ఉన్నాయి. మరి మాజీ ఇల్లాల అంటే ఇప్పుడు కాదా, మరి ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఏంటి, ఆయనకి ఏమవుతుంది, ఈమెకి ఏమవుతారు, ఇవన్నీ మనం సినిమాలో థియేటర్లో కూర్చుని అనిల్ రావిపూడితో తేల్చుకోవాల్సిన విషయాలు. కానీ ఇప్పుడు ఊహకు అందట్లేదు, ఊహించుకోవాలని అనిపిస్తుంది, కానీ ఏ రకంగానూ మనకి పట్టు దొరకట్లేదు. కాబట్టి అదే అందులో ఉన్న జిమ్మిక్ అనండి, లేకపోతే అందులో మాయ అనండి, ఇంకోటనండి ఆ పాటలో ఉన్న ఆ ఫెంటాస్టిక్ అపీల్ అదే ఆ సాంగ్లో ఉన్నది. అందుకని ఈ సాంగ్ 100% ఈ మోడర్న్ టైమ్స్లో అంటే ఆ రేంజ్ హీరోల మీద ప్లాన్ చేసిన పాటలలో ఈ పాటకి 100% 100కి 1,00,00,000 పాళ్ళు ఒక గ్రేటెస్ట్ ప్లేస్ అండ్ టాపెస్ట్ ర్యాంక్ అన్నది క్రియేట్ అవడం అన్నది మాత్రం చాలా గ్యారంటీ. అదే ఈ రోజున అందరూ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ట్విట్టర్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ అన్ని చోట్ల. కాబట్టి ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ.
మెగా ఫ్యాన్స్ కానివ్వండి, లేకపోతే జనరల్ ఆడియన్స్, ఆయనకి అందరూ ఫ్యాన్సే కాబట్టి ఆ ప్రాబ్లమే లేదు. మొత్తం అందరూ బాగా థియేటర్లో, ఎందుకంటే బాగా అలవాటు పడిపోయి ఉంటారు కదా, మనం అంతా అలవాటు పడిపోయి ఉంటాం. సినిమా రిలీజ్ టైంకి మీసాల పిల్ల అనుకుంటేనే థియేటర్లోకి వెళ్తారు ఆ పాట పాడుకుంటూనే. కాబట్టి ఆ పాటకి విపరీతమైన ఓవేషన్ వచ్చేస్తుంది, స్టాండింగ్ ఓవేషన్. రేపు కుర్చీల్లో కూర్చోకుండా కుర్చీల్లో డాన్సులు చేసే సిచ్యువేషన్ వచ్చే పరిస్థితి ఈ పాట మనకి ముందుగానే చూపిస్తుంది అన్నది ఈ పాటలో మనకు అర్థమవుతుంది. కాబట్టి లెటెస్ ఎక్స్పెక్ట్ ఈ పాట ఈ సినిమా సక్సెస్కి బ్రహ్మాండమైన ఒక పెద్ద పిల్లర్ లాగా పనిచేస్తుందని మనందరం ఆశిద్దాం. అండ్ రేపు 2026 సంక్రాంతికి నిజమైన పండగని తీసుకొచ్చే సినిమాగా ఈ మన శంకర్ వరప్రసాద్ గారు నిలబడిపోయారు ఆల్రెడీ అని చెప్పడానికి చాలా అంటే కావలసినంత కంటెంట్ అక్కడ ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.